హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో గారెలు అంటే వీటిని చెక్కలు అని కూడా అంటారండి. ఇవి సూపర్గా ఉంటాయి. నేను చెప్పే ప్రాసెస్తో, నేను చెప్పే టిప్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం గారెలు చేసే ముందు 2 గంటల ముందు అన్నమాట పెసరపప్పు, శనగపప్పు, బొబ్బరపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా పచ్చిమిర్చిలు 4 తీసుకున్నానండి. నేను కేజీన్నర తీసుకున్నాను పిండి కాబట్టి. కేజీన్నరకు సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే పావు కప్పు పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, తరువాత 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని దీనిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇందులో మనం ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని, నేను 5 గ్లాసుల పిండి అంటే కేజీన్నర పిండి తీసుకున్నాను, బియ్యం పిండి. ఇలా తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అంటే మిక్సీ పట్టుకున్న దాన్నంతా, ఆ మిశ్రమాన్నంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 3 స్పూన్ల నువ్వులు, 3 స్పూన్ల ఓమ, శనగపప్పు, పెసరపప్పు, బొబ్బరపప్పు ఇవన్నీ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా చిన్నగా పర్చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, వాటిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే మనకు సూపర్గా ఉంటాయి. తర్వాత రుచికి సరిపడా కారం, మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ విధంగా మొత్తం ఇదంతా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఇలా గోరువెచ్చగా వాటర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ చేతి పెడితే కాలుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వాటర్ వేడిగా ఉండాలి. వేడిగా ఉంటే ఏంటంటే మనకు గారెలు అనేటివి ఎక్కువ పొంగుతాయి, క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను రేషన్ బియ్యంని తీసుకున్నాను. మనం ఈ రేషన్ బియ్యాన్ని ఎలా తీసుకోవాలంటే, ముందుగా రేషన్ బియ్యాన్ని 5-6 సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న ఈ బియ్యం ఉంటాయి కదా, వీటిని వాటర్ అంతా పోయే విధంగా వీటిని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. క్లాత్ను శుభ్రం చేసుకొని ఆ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత వేరే క్లాత్ తీసుకొని అందులో ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఎండకు మాత్రం అస్సలు బియ్యంని ఆరబెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు గారెలు అనేవి పగులుతాయి కాబట్టి ఈ విధంగా ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఇదే టిప్ ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీరు పాటించినట్లయితే గారెలు అనేటివి సూపర్గా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండినంతా మనం గోరువెచ్చని వాటర్ వేసుకుంటూనే కలపాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు పిండి మంచిగా నానిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి మొత్తం నానిపోయిన తర్వాత దీనిని ఒక నిమ్మ సైజ్ అంతా బాల్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం 2 చేతులతో కూడా ఈ బాల్ని చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి, లేదంటే ఆరిపోతుంది. తరువాత ఇలా మనకు పూరీ చేసే మిషన్ ఉంటుంది కదా, దానికి ఇలా ఒక కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది అతకకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ముద్దను పెట్టుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అంతా సమానంగా రావడానికి ఒకసారి చేతితో ఇలా అనుకోవాలి.
లేదంటే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా ఒక క్లాత్లో వేసేసుకోవాలి. దగ్గరగా వేసుకోవద్దండి. మళ్ళీ ఇంకొక విధంగా చూపిస్తున్నాను. మనకు చపాతీ చేసే పీట ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిలో కవర్కి ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ పక్కన పెట్టుకొని ఇలా చేత్తో కూడా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా కష్టం అనుకుంటే మనము పూరి చేసే మిషన్ తోటే అన్నీ చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఒక కంచుడును పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉండని ఇలా తిప్పుకొని పక్కన పడేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక చిన్న ఉండని వేసి, అంటే పిండి ముద్దనండి, అలా వేసి మళ్ళీ దీనిని కూడా ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా చేస్తే ఏంటంటే మనకు గారెప్పాలు అనేటివి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు గారెప్ప అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఇలా ఒత్తుకొని మళ్ళీ వెనక సైడ్ టర్న్ చేసుకోండి. చూడండి మనకు ఎంత బబుల్స్లా వచ్చేస్తున్నాయో గారెలు. ఈ విధంగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా ట్రై చేయండి. బియ్యం అయితే డెఫినెట్గా మంచిగా వాటర్ చేసుకొని ఆరబెట్టుకొని చేసుకోవాలి. అలా అయితేనే మనకు గారెలు అనేటివి మంచిగా పొంగుతూ సూపర్గా వచ్చేస్తాయి. ఇలా మనం రెండు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కంచుడు పెద్దదైతే 4-5 కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేడి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ చల్లబడింది అనుకోండి, గారెలు అనేటివి మిడిల్లో మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మంచిగా ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడైనా తినేయచ్చు. సంక్రాంతికి గారెలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటాయి. అందరూ ఇష్టపడి ఈజీగా తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.